తన జాగాలోకి అక్రమంగా ప్రవేశించి తనపై దాడి చేసి బెదిరించిన విషయంలో 4 వ్యక్తులపై కేసు నమోదు. శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం కాదిరి టౌన్ సైదాపురం నందు నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం చేసే బెల్లపు కొండరెడ్డమ్మ భర్త బి జనార్దన అను ఆమె కాదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనగా, తనకు సైదాపురం పొలం సర్వే నంబర్ 180/1 నందు 46 సెంట్లు జాగా విషయం ఉన్నది అని, అయితే సదరు జాగా విషయంలో మూర్తిపల్లి గ్రామానికి చెందిన వారి దాయాది అయిన రాజేష్ కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా తగాదా ఉండి అది ప్రస్తుతం సివిల్ కోర్టు నందు పెండింగ్లో ఉన్నవని, ఈ జాగా విషయంలో ఆమెకు మరియు ఆమె దాయాది రాజేష్ వారి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, ఈ విషయంలో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో రాజేష్, అతని అన్న నరేష్, వాళ్ళ అమ్మ గంగులమ్మ మరియు రాజేష్ భార్యలు అందరూ వివాదంలో ఉన్న తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిసి ఆమె అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించగా వారు తనతో గొడవపడి నానా దుర్భాషలాడి తనపై దాడి చేసి ఇష్టానుసారం కాళ్ళు చేతులతో తన్ని కొట్టి గాయపరిచినారని, అంతేకాకుండా మరోసారి సదరు స్థలంలోకి వస్తే నీ అంతు చూస్తామని బెదిరించినారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు 4 కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్